అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మైక్రో ఫైనాన్స్ మంగ్లీకి సంబంధించినటువంటి కేసు విషయంలో నేను కొన్ని భయంకరమైనటువంటి నిజాలను బయటపెట్టబోతా ఉన్నా. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. సింగర్ మంగ్లీ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది, 2-3 సార్లు సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టింది, ఆ తర్వాత కొన్ని పోస్టులు కూడా పెట్టింది. రమావత్ మధుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, మైక్రో ఫైనాన్స్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు రమావత్ మధు ఎవరో నాకు తెలియదు. ఎప్పుడో ఒకసారి వచ్చిండు, ఫోటో దిగిండు అంతే. రమావత్ మధు వచ్చి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే మీరు రావాలక్క అని చెప్పి నన్ను పిలిచిండు. పిలిస్తే నేను రానని చెప్పిన. ఆ తర్వాత రమావత్ మధు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి మంగ్లీ రకరకాల ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నాడు, లేదు రమావత్ మధు మాకు తెలియదు, జస్ట్ పరిచయం ఉన్నాడు గంతే. రమావత్ మధు మా సిస్టర్ దగ్గరికి వచ్చి మీరు మా రియల్ ఎస్టేట్ ఆఫీస్ కంపెనీ ఓపెన్కి రావాలంటే ఆమె రానని చెప్పింది. ఆ తర్వాత మేము ఒక ఎమ్మెల్యే ఫంక్షన్ పోయి వస్తున్న నేపథ్యంలో రమావత్ మధు మాకు ఫోన్ చేసి మేము ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం, డిన్నర్కి రండి అని చెప్పిండు. ఆ డిన్నర్కి మేము పోయిన తర్వాత రమావత్ మధే మా ఇంటి దగ్గరికి పోదాం, పక్కనే మా ఇల్లు, అక్కడ ఒక ఫోటో తీసుకుంటాం, మీతోటి గుర్తుగా ఉంటుంది. ఇనాగ్రేషన్ రోజు ఆ ఫోటోని మేము ఫ్రేమ్ కట్టుకుంటాం, ఇనాగ్రేషన్ రోజు ఆ ఫోటోని మేము ఆ గోడకు పెట్టుకుంటామని చెప్పి రమావత్ మధు చెప్పిండట. అప్పుడు మంగ్లీ వాళ్ళ బ్రదర్ పోయి ఫోటో దిగిరట. ఆ తర్వాత టెంపుల్కి కూడా రమావత్ మధువే తీసుకుపోయిందట. వీళ్ళకి టెంపుల్ అంటే ఇష్టం కాబట్టి పోయిరట. ఎవరు చెప్తున్నాడు ఇదంతా? మంగ్లీ వాళ్ళ బ్రదర్ చెప్తున్నటువంటి మాట. మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ ఒక కట్టు కథని అద్భుతంగా అల్లేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక మంగ్లీ కూడా ఈ ఫేస్ ఆండి, మా తమ్ముడు గట్లనా అండి, గిట్లనా అండి, మా తమ్ముడు ఆ డబ్బులు కట్టలు లెక్క పెట్టేటటువంటి దాంట్లో మా తమ్ముడు ఉన్నాడా అండి, మా తమ్ముడికి ఏం అవసరం అండి అని చెప్పి మంగ్లీ డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత మంగ్లీ 2-3 సార్లు వీడియోలు పెట్టింది. మీకు దండం పెడతాను, నన్ను లాగకండి, నాకు సంబంధం లేదు, రమావత్ మధు ఎవరో నాకు తెలియదు అని చెప్పి మంగ్లీ కూడా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. అయితే రమావత్ మధు ఎవరో సింగర్ మంగ్లీకి తెలియదు కదా. రమావత్ మధుతోటి సింగర్ మంగ్లీకి ఎటువంటి సంబంధమే లేదు కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కాదు, లేకపోతే అసలు వాళ్ళకి ఒక్కరికి తెలియదు. ఇదే కదా ఇప్పుడు శివ చౌహాన్ అయినా కూడా మంగ్లీ అని చెప్పేది ఇదే కదా. జస్ట్ రమావత్ మధు మంగ్లీ దగ్గరికి మాది రియల్ ఎస్టేట్ కంపెనీ ఓపెన్కి రండి అని చెప్పి పిలిస్తే పోలేదని, తర్వాత ఏదో రకరకాల ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇదే కదా మనం క్లియర్గా వినబడ్డది. ఇప్పుడు సింగర్ మంగ్లీ ఏమంటది, రమావత్ మధుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ పరిచయం అంతే, ఆయనతోటి నాకేం అవసరం అండి అని చెప్పి మంగ్లీ చెప్పింది కదా. జస్ట్ రమావత్ మధు ఒకటేసారి వచ్చి కలిసిపోయిండు, ఆ తర్వాత మాకేం అవసరమే లేదు అని చెప్పి మంగ్లీ చెప్పింది కదా. మరి మంగ్లీ గారు ఇక్కడ పక్కనే రమావత్ మధు ఉంటాడు. రమావత్ మధు, సింగర్ మంగ్లీ, ఆ వెనకాల డబ్బు కట్టలు లెక్క పెట్టేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన వీడియో కూడా నేను మీకు చూపిస్తా. సింగర్ మంగ్లీకి రమావత్ మధుకు అసలు పరిచయమే లేనప్పుడు, వాళ్ళకి అసలు తెలియనప్పుడు, జస్ట్ ఏదో పరిచయం ఉందట కానీ క్లోజ్నెస్ లేదట. రమావత్ మధు ఎవడో నాకు తెలియదు అని చెప్పి మంగ్లీ చెప్పినప్పుడు మరి మంగ్లీ తోటి రమావత్ మధు ఫోటో ఎట్లా దిగిండు? ఇది ఎక్కడుంది ఫోటో? ఇక ముంగట మీకు అంతా చెట్లు కనబడతా ఉన్నాయి, వెనకాల మామిడికాయ తోట, ఇదంతా ఒక ఫామ్ హౌస్ లెక్క కనబడుతున్నది. ఒక ఫామ్ హౌస్ అంటే ఇక నార్మల్గా మిరప తోట కనబడుతుంది, మిరప చెట్లు కనబడుతున్నాయి, వంకాయ చెట్లు కనబడుతున్నాయి, వెనకాల ఏదో తోటలు కనబడుతున్నాయి మొత్తం. అంటే ఏందన్నట్టు? అసలు మాకు పరిచయమే లేదు, రమావత్ మధు ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకేం అవసరం అండి, నాకేం సంబంధం అండి అని చెప్పినటువంటి సింగర్ మంగ్లీ మరి ఈ ఫోటో ఎడికెళ్ళి వచ్చిందండి. ఇంత క్లోజ్నెస్ లేకపోతే ఈ ఫోటో ఎట్లా దిగుతారు? మంగ్లీ వెనకాల కూర్చొని డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి ఎట్లా దిగుతాడు ఫోటో? ఇది ఒక్క ఫోటో మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సింగర్ మంగ్లీతో ఈ రమావత్ మధు ఫోటోలు దిగినాయి. వాళ్ళ ఇంటికాడ రమావత్ మధు ఇంటికాడ సింగర్ మంగ్లీ ఫోటో దిగింది, టెంపుల్ దగ్గర ఫోటో దిగిర్రు. అసలు మాకు సంబంధమే లేదు రమావత్ మధుతో అని చెప్పి సింగర్ మంగ్లీ చెప్పింది కదా. మరి ఈ తోట ఏంది? మిరప తోటనో లేకపోతే వంకాయ తోటో, లేకపోతే వెనకాల అంతా చూస్తుంటే ఒక ఫామ్ అంటే నాకు తెలిసి మామిడికాయ తోట సంథింగ్ ఉంటుంది కదా, ఫామ్ ఉంటుంది కదా, ఫామ్ హౌస్ అంటాం మనం, లేకపోతే మామిడికాయ తోట సంథింగ్ ఉంటుంది కదా, అక్కడ దిగినటువంటి ఫోటో. ఈ ఫోటో ఎట్లా వచ్చింది చెప్పండి? ఇప్పుడు సింగర్ మంగ్లీకి రమావత్ మధుకు మొత్తమే సంబంధం లేనప్పుడు, అసలు వాళ్ళ క్లోజ్నెస్సే లేనప్పుడు ఈ ఫోటో ఎట్లా దిగినారు? ఇప్పుడు ఈ శివ చౌహాన్ ఏమన్నాడు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ కట్టు కథలు అల్లిండు. ఏది పేపర్లో రాసుకొని వచ్చి ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీ దగ్గరికి ఫస్ట్ టైం ఎట్లా వచ్చిందట అంటే, తీజ్ పండుగ ఉంది, ఆ తీజ్ పండుగకు మీరు రావాలక్క అని చెప్పి మంగ్లీని ఇన్వైట్ చేయడానికి రమావత్ మధు వచ్చిందట. ఇది శివ చౌహాన్ చెప్పిండు. మొన్న అభిషేక్ అనేటటువంటి పోరాడు ఏం చెప్పిండు తెలుసా?
ఈ రమావత్ మధు మేమిద్దరం ఫస్ట్ టైం మంగ్లీని కలిసింది పబ్లో అని చెప్పిండు. మరి పబ్లో ఫస్ట్ టైం కలిసిరా లేకపోతే తీజ్ ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి కలిసిరా ఎట్లా? ఈ అభిషేక్ ఏం చెప్పి పబ్లో కలిసినాం, అది కూడా ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే ఆఫీస్ ఓపెనింగ్కి రమ్మని చెప్పి కలిసిరట. ఈయనేమో తీజ్ పండుగ అని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. ఎవరు మాటలు నమ్మాలా? ఇప్పుడు ఎవరు దొంగ దీంట్లో? ఈ అభిషేక్ అనేటోడు దొంగనా, లేకపోతే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివా చౌహాన్ దొంగనా, లేకపోతే రమావత్ మధు దొంగనా, రమావత్ మధు వెనకాల ఉన్నటువంటి దొంగనా? ఎవరు దొంగ? మంగ్లీ గారు చెప్తా ఉన్నారు మాకు సంబంధమే లేదండి, రమావత్ మధు మాకు తెలియదు, జస్ట్ పరిచయం అంతే, జస్ట్ ఏందో తెలుసు అంతే. ఆయన ఒకసారి వచ్చిండు, ఇన్విటేషన్ ఇచ్చిండు, మాదేదో ఆఫీస్ ఓపెనింగ్ ఉందండి అంటే నేను రానని చెప్పిన, ఆ తర్వాత ఆయనతో నాకు సంబంధమే లేదు అని చెప్పి మంగ్లీ గారు చెప్పినారు. తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు మంగ్లీ గారు. మరి ఈ ఫోటో ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి మంగ్లీ గారు చెప్పండి? ఈ ఫోటో ఎట్లా వచ్చింది బయటికి? ఈ ఫోటో ఎవరు మళ్ళీ బయట పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ సంపత్ నాయక్ బయట పెట్టింది ఇదంతా. సంపత్ నాయక్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో సంపత్ నాయక్ భయంకరమైన వాస్తవాలు నిజాలను బయట పెట్టే కార్యక్రమం చేసిండు. సో సంపత్ నాయక్కి బాధితుల తరపున పోరాటం చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సంపత్ నాయక్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మంగ్లీ వాళ్ళ ఊరు పక్కన ఈ రమావత్ మధుకు సంబంధించిన ఊరుకు పోయిండు. రమావత్ మధు ఊర్లో ఎంతమంది బాధితులు సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది సంపత్ నాయక్ చూపించిండు. కాబట్టి ఆయనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇవన్నీ ఫోటోలు సంపత్ నాయక్, ప్రత్యూష వీళ్ళే బయట పెట్టినారు, వీళ్ళే మొత్తం తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. సో మరి క్లియర్గా చూస్తారు కదా ఈ ఫోటో. మాకేం సంబంధమే లేదండి రమావత్ మధుతోనని చెప్పినటువంటి మంగ్లీ గారు రమావత్ మధుతో ఫోటో ఎట్లా దిగింది, ఏ విధంగా దిగింది, దిగడానికి గల కారణం ఏంటి చెప్పాలి కదా, సమాజానికి కూడా తెలవాలి కదా. ఈ ఫోటో మాత్రమే కాదు, ఒక భయంకరమైన నిజం. ఇప్పుడు మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని చూసిరు కదా, ఇగో వెనకాల ఇక్కడ రమావత్ మధు సింగర్ మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వీడిని చూసిరు కదా, వీడు ఎవరు తెలుసా? మీకు చూపిస్తా చూడు. ఒక వీడియో ఉంటుంది, ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ వీడియోలో ఎవరు ఉన్నారు? డబ్బు కట్టలు లెక్క పెడుతున్నారు. మంగ్లీ దగ్గర ఇంత డబ్బా, నోట్ల కట్టలు లెక్కిస్తున్నా. మంగ్లీ తమ్ముడు శివ అని అన్నారు, శివ కాదు, మంగ్లీ తమ్ముడు కాదేనా, మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి యోగిడే. మంగ్లీ వెనకాల ఫోటో దిగినటువంటి వ్యక్తి, ఆ ఫోటోలో వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వీడే డబ్బు కట్టలు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి. మరి ఈ మనిషితోటి మంగ్లీకి ఏం సంబంధం? అసలు మైక్రో ఫైనాన్స్తో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి సింగర్ మంగ్లీ, ఈ డబ్బు కట్టలు లెక్క పెడుతున్నటువంటి ఈ వ్యక్తి మంగ్లీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి సేమ్ కదా. ఒకసారి చూడండి, యాజ్ టీస్ లేరా, లేకపోతే మేమేమైనా క్రియేట్ చేసామంటారా? ఇద్దరు సేమ్ కదా. మరి ఎట్లా ఉన్నారు? మరి మంగ్లీ గారికి ఏం సంబంధం లేదని చెప్పడం ఎందుకు? మళ్ళీ వాళ్ళ బ్రదర్తో ప్రెస్ మీట్ పెట్టేయడం ఎందుకు? లీగల్ యాక్షన్ తీసుకుంటా మా మీద వీడియోలు చేస్తా అని చెప్పడం ఎందుకు? అంటే ఎవరిని మభ్య పెడదామని, అంటే తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తారా? బాధితులు ఉన్నారండి, వందలాది మంది బాధితులు, ఒక్కొక్కరు 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములన్నీ అమ్ముకొని గింత పెద్ద దందా వేసుకుంటా ఈరోజు మంగ్లీ గారు మాకు ఏం తెలియదండి, సింగర్ మంగ్లీ చెప్తున్న మాట. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉన్నది, నేను మీకు ఆ వీడియో చూపించే కార్యక్రమం చేస్తా. మంగ్లీ వాళ్ళ సిస్టర్ వీడియో, ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే మీరు చూడండి. మంగ్లీ వాళ్ళ సిస్టర్ వీడియో. మంగ్లీ ఇంటికి రమావత్ మధు పోయిండు, మంగ్లీ వాళ్ళ ఇంటికి రమావత్ మధు పోయిండు. రమావత్ మధు కూర్చొని మాట్లాడుతుంటే మంగ్లీ వాళ్ళ చిన్న సిస్టర్ అట, ఆమె ఆ ఇంట్లో ఉంది, మంగ్లీ ఇంట్లో. చూడండి ఒకసారి, మంగ్లీ వాళ్ళ సిస్టర్ మీకు చాలా క్లియర్గా మంగ్లీ ఇంట్లోనేనట, మంగ్లీ ఇంట్లోనే ఈ వీడియో. సో సంపత్ నాయక్ బయట పెట్టింది వీడియోని, ఓయూ సంపత్ నాయక్. మంగ్లీ వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఉన్నాడు, మంగ్లీ ఇంటికి రమావత్ మధు పోయిండు. రమావత్ మధు పోయినప్పుడు తీసినటువంటి వీడియోనట. ఓ మంగ్లీ వాళ్ళ చిన్న సిస్టర్ మీకు కనబడుతున్నది చాలా క్లియర్గా వీడియోలో మీరు చూడొచ్చు. మంగ్లీ వాళ్ళ చిన్న సిస్టర్, మంగ్లీ వాళ్ళ ఇంట్లో వీడియో, వాళ్ళ చిన్న సిస్టరు, మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లె. ఇగో ఇక్కడ మీకు రమావత్ మధు కనబడుతుంది. ఇగో రమావత్ మధు వాళ్ళ మదర్తో సంథింగ్ మాట్లాడుతున్నట్టున్నాడు. చూడండి ఒకసారి. మరి ఏం సంబంధం లేదని చెప్పినారు కదండి మంగ్లీ గారు, మాకేం అవసరం అండి, మాకేం సంబంధం అండి అని చెప్పినారు కదా. రమావత్ మధు మీ ఇంటికి వచ్చి కూర్చున్నాడు కదా, మరి మీ ఇంట్లో ఏం చేస్తున్నాడు రమావత్ మధుతో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి మీరు మరి ఈ వీడియో ఫోటోలు ఏడికెళ్ళి వచ్చినాయండి, ఈ వీడియో ఎన్ని నుండి వచ్చిందండి? మరి వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. చాలా మంది బాధితులు ఉన్నారండి బయట, చాలా మంది అవస్థ పడుతున్నారు, బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు బాధితులు, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు. ఈ వీడియో ఎట్లా వచ్చిందో చెప్పండి, ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో చెప్పండి. నేను వీలుంటే మరి సంపత్ నాయక్ అన్న బాగా బిజీగా ఉన్నట్టున్నాడు, వీలుంటే
నేను ఒక్కసారి ఆయనకు ఫోన్ చేసి ఒక్కసారి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. అంటే ఏందన్నట్టు నేనేమంటున్నా, ఇప్పుడు అసలు మంగ్లీకి సంబంధం లేదన్నప్పుడు, మంగ్లీ అసలు అవసరం లేదన్నప్పుడు, మంగ్లీ వాళ్ళ ఇంట్లో రమావత్ మధు ఏం చేస్తున్నాడు? రమావత్ మధు కూర్చొని మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, మంచిగానే డిస్కస్ చేస్తున్నాడు కదా, మళ్ళీ మాకేం తెలియదని చెప్పడం ఎందుకు? రమావత్ మధుతో మాకు పరిచయమే లేదని చెప్పడం ఎందుకు? మంగ్లీకి సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్, అంటే అపార్ట్మెంటు ఏమంటారు, వాసవి ట్రెండ్స్ అనే అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఉంటేనట, ఆ ఫ్లాట్ కొనడానికి రమావత్ మధు 25 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తేనట. అప్పుడు మంగ్లీ వద్దు, మాకు ఈ డబ్బులు వద్దు అని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపించేసిందట. 5 లక్షల రూపాయల క్యాష్ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ మళ్ళీ రమావత్ మధుకి ఇచ్చేసిందట. 2 కోట్ల రూపాయల ఫ్లాట్ని 25 లక్షల రూపాయలు మంగ్లీ కొట్టుడుతో ఎవరైనా కీస్ ఇస్తారా? ఫ్లాట్ కీసు ఎంత నమ్మకం ఉంటే, ఎంత క్లోజ్ ఉంటే ఇవ్వాలా? ఈ ఒక్క ముచ్చట మాత్రమే కాదు, ఇంకో ముచ్చట ఏంది? ఈ విషయంతో పాటు ఇంకోటి, మంగ్లీ బర్త్డే రోజు రమావత్ మధు 4,50,000 రూపాయలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనుక్కోపోయినట, గిఫ్ట్ ఇద్దామని చెప్పి. ఇయ్యలేదట కానీ కొనుక్కోపోయినట. మరి ఇంత క్లోజ్నెస్ ఎక్కడిది? మీరు ఇంత క్లోజ్ లేకపోతే గిఫ్ట్లు ఎట్లా తీసుకోపోతారు? ఇప్పుడు మీరు అంత క్లోజ్ లేకపోతే రమావత్ మధుని మీ ఇంట్లో కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి మంచిగా చైర్లో కూర్చోబెడుతున్నారు కదా, అంటే ఏందన్నట్టు? రమావత్ మధు చాలాసార్లు వాళ్ళ ఊళ్ళో చెప్పిండట, మంగ్లీ వాళ్ళ చెల్లెని నేను పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పిండట. నిజమో కాదో మనకు తెలియదు, వాళ్ళ ఊర్లో చెప్పినటువంటి మాటే. ఇప్పుడు ఏందన్నట్టు నాకు అర్థమైతలేదు. ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని మభ్యపెడదామని, ఏం చేద్దామని అనుకుంటున్నారు? మాకు ఎటువంటి సంబంధం లేదు మైక్రో ఫైనాన్స్ కంపెనీతో, మాకేం అవసరం అండి అని చెప్పినటువంటి శివ చౌహాన్ ఇప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటావు? ఇప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటావు? ఏం చేయాలనుకుంటున్నారు? పోనీ మీరు చెప్పండి, చెప్పండి. బాధితులకు ఒక ఆన్సర్ ఇవ్వండి, బాధితులకు వాస్తవాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి, ఓపెన్ అప్ అవ్వండి, ఓపెన్గా నిజాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి. ఇంకెన్ని రోజులండి ఈ దాపరికాలు? ఇంకెన్ని రోజులు నడుస్తాయి ఇట్లా? కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది. జనాలు పడుతున్న సఫరింగ్ చూస్తుంటే మళ్ళీ మొత్తం గిరిజనులే, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే మొత్తం మోసం చేసిరు, నట్టెట్ట ముంచిరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఎట్లా పాసిబుల్ అంటున్నా నేను. ఇక శివ చౌహాన్ డైలాగులు ఎందుకు డైలాగులు కొడుతారో ఆయనకే తెలుసు. మరి చూసిరు కదా వీడియో, అయితే క్లియర్గా చూసిరు కదా. రమావత్ మధు మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, మంగ్లీ వాళ్ళ చెల్లె వీడియో కూడా మీరు చూసినారు. వాళ్ళ చెల్లె చైర్ దగ్గర నిల్చున్నటువంటి ఆ వీడియో మీరు చూసి ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఎట్లా మంగ్లీకి అసలు రమావత్ మధు ఇంత క్లోజ్ లేకపోతే, ఒక ఫ్యామిలీ మెంబర్ లేకుండా, ఒక ఫ్రెండ్ లేక క్లోజ్గా లేకపోతేనే రమావత్ మధు ఇంటికి పోతాడా? ముఖపరిచయమే మాకు తెలియదు అంటాడు శివ చౌహాన్. ఎన్ని రోజులు ఇట్లా ఇంకా మీరు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే కాని పని. చెప్పండి, వాస్తవం చెప్పండి, మీరు ఉన్నారా లేదా చెప్పండి. మంగ్లీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా మాట్లాడండి, డైరెక్ట్ చెప్పండి మాకేం సంబంధం లేదండి, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను మీరు చెప్పండి. మీ తమ్ముడితో ఏందండి ప్రెస్ మీట్? మీరు చెప్పండి, ఓపెన్గా మాట్లాడండి, మీడియా ముందుకు రండి, బహిరంగంగా మాట్లాడండి, మాకేం సంబంధం లేదని చెప్పండి, చూద్దాం. ఇప్పుడు ఈ అభిషేక్ అనేటటువంటి పోరోడేమో లేదు, మేము రమావత్ మధు మేము ఫస్ట్ టైం కలిసింది పబ్లో అని అంటాడు. పబ్లో కూడా అది కూడా ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటేనే పోయినాం, ఇన్విటేషన్ ఇయనికి పోయినాం అంటాడు. సెకండ్ టైం మేము ఫామ్ హౌస్ పోయినాం బర్త్డేకి అని చెప్తాడు. థర్డ్ టైం ఏమో మేమేదో అపార్ట్మెంట్కి సంబంధించి దగ్గరికి పోయినాం. ఫోర్త్ టైం ఏమో మేమేదో తాళం తీసుకురావడానికి పోయినాం, డబ్బులు కొట్టినాం. ఫిఫ్త్ టైం మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకోవడానికి పోయినాం అని చెప్పి ఇట్లా రకరకాల ముచ్చట్లు ఆ అభిషేక్ అనేటోడు అల్లుతాడు. ఇక నిన్న శివ చౌహాన్ ఒక ముచ్చట అల్లుతాడు. ఇప్పుడు ఈ వీడియోల ఫోటోలు చూసినాక పరిశాన్, ఏం చెప్పాలా? ఎవరిని నమ్మేటట్టుంది కథ? నాకు ఈ వీడియో బయట పెట్టాలని లేదు వాస్తవానికి. నేను గిరిజన బిడ్డనే, నేను ఎస్టీ బిడ్డనే, నాకు అనిపించింది ఇబ్బంది. కానీ అందరికంటే ముఖ్యం మనకు బాధితులు సఫర్ అవుతున్నారు, బాధితులు బాధపడుతున్నారు, బాధితులు ఇబ్బంది పడుతున్నారు. బాధితుల తరపున మనం ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. బాధితులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, దండం పెడుతున్నారు, కాళ్ళు మొక్కుతున్నారు. బాధ అనిపిస్తుంది బాధితులను చూసి. మంగ్లకేమో మాకు ఏం సంబంధం లేదండి, మాకేం అవసరం అండి అని చెప్తున్నది. ఈ వీడియోల ఫోటోలు చూస్తే ఏం చెప్పాలండి మంగ్లీ గారు? ఏం చెప్పాలి చెప్పండి? చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మొత్తానికి అయితే ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. మంగ్లీ గారు రమావత్ మధుతో మాకు అసలు అవసరమే లేదు, సంబంధమే లేదు, మాకు పరిచయమే లేదు, ఏదో అట్లా తెలుసు అంతే అని చెప్పిందామా. మరి శివ చౌహాన్కి తెలుసా అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా,
ఫ్రెండ్స్ ఉండరా అండి అంటే ఫ్రెండ్స్ ఉంటే శివతో ఫ్రెండ్షిప్, మరి మీతో కూడా ఫ్రెండ్షిప్ చేశారు కదండి. రమావత్ మధు మంగ్లీ గారితో కూడా ఫ్రెండ్షిప్ చేశారు కదా. మంగ్లీ వెనకాల రమావత్ మధు ఉన్నాడు, డబ్బు కట్టలు లెక్క పెట్టేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు కదా. సో ఇద్దరు వెనకాల ఉన్నారు కదా, చాలా క్లియర్గా మీరు చూస్తున్నారు కదా. సో దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.